103 కీర్తన 1-8 వచనములు. అందరూ దేవుని వాక్యము మన నోటుతో పలికేటప్పుడు శ్రద్ధ కలిగి భయభక్తులతో ఆయన వాక్యమును మనము పలుకుదాము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతింపుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతింపుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనములే నీ యవనమును క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడువారు కందరికీ న్యాయము తీర్చును. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచును. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. దేవుని పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో బహుగా దీవించునుగాక. 2 చేతులెత్తి దేవుని స్తుతిద్దాం, ఆయన నామమును మహిమపరుద్దాము. దేవుడు చేసిన ఉపకారాలేది మరిచిపోకుండా దేవుని సన్నిధిలో 2 చేతులెత్తి దేవానికే స్తుతి 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 స్తోత్రం స్తుతి అని 2 చేతులెత్తుదాం. యేసయ్యానికే వందనాలని ఆయన కృపను తలంచుకొనుచు, ఆయన కాపుదలను తలంచుకొనుచు, ఆయన రక్షణను తలంచుకొనుచు, దేవుడు చేసిన ప్రతి కార్యము విషయంలో దేవా నీకే వందనాలు, నీకే స్తుతి 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 అని నీ స్తుతి పరలోకపు గుమ్మములు తాకాలి. నీ పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో నీ దేవుని ఆరాధించు స్థలం ఇది. మనసు పూర్తిగా అందరము కృతజ్ఞతతో దేవునికి దేవానికే స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభు సన్నిధిలో ఆయనను ఆరాధించడానికి వచ్చావా? నిన్ను దేవుడు అంటున్నాడు, నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలట. యేసయ్యా విరిగి నలిగిన హృదయం నాకిచ్చి, శుద్ధ హృదయము నాకిచ్చి, తండ్రి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించగలిగినట్లుగా తండ్రి నీ కృప దయచేయి, దేవానికి వాత్సల్యత దయచేయండి. 2 చేతులెత్తు స్వరమెత్తి గట్టిగా ఆయన నామమును స్తుతించుకుందాం, ఆయనను స్తుతించుకుందాము. పాట పాడుతూ ఆయనను ఆరాధిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాట పాడుతూ ఉండగా మనసు ఆయన మీద పెట్టి అందరము కలిసి ఆయనను స్తుతించి ఆరాధిద్దాం. ప్రేమించిదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, గట్టిగా ఉత్సాహముగా అందరము కలిసి అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్
పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. అందరూ తప్పట్లు కొడుతూ మనసారా మనసారా ప్రభువుని ఆరాధిద్దాం. మనసారా ప్రభువుని ఆరాధిద్దాం. ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించెదన్. పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 ఆరాధన. నన్ను చూచవి వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించెదన్. పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో సేవించెదన్. ఆరాధన 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 ఆరాధన
స్వస్థపరిచావే వందనమయ్యా, స్వస్థపరిచావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 అందరం కలిసి అందరము కలిసి ఆరాధన, యేసయ్యకే ఆరాధన. స్వరమెత్తాలి, బిగ్గరగా ఆరాధిద్దాం. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అందరం అందరం ఆరాధన ఒక్కసారి హృదయపూర్వకముగా ఎబెనేజరుగా ఎబెనేజరుగా ఇంతవరకు మనల్ని కాచిన దేవునికి, ఇంతవరకు ఎబెనేజరుగా మనకు తోడై ఉన్న దేవునికి, ఎల్లోయిగా మనకి ఇంతవరకు నిన్ను చూచిన దేవునికి, ఇంతవరకు నిన్ను స్వస్థపరిచిన దేవుడికి, ఇంతవరకు నిన్ను స్వస్థపరచుచుండిన నీ దేవునికి, నీ ఆపదలో, నీ చిక్కులలో, నీ వ్యాధులో, నీ బాధలలో, నీ శ్రమలలో, నీ ఇబ్బందుల్లో నీకు తోడుగా ఉన్న దేవునికి, నీకు తోడై ఉన్న దేవునికి హృదయపూర్వకంగా పూర్ణ మనస్సుతో దేవుడు మనకిచ్చిన బలాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన స్వస్థతను బట్టి, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యమును బట్టి, దేవుడు మనకిచ్చిన కాపుదలను బట్టి పూర్ణ మనస్సు కలిగిన దానివైతే ఒక్కసారి దేవుని హృదయపూర్వకముగా దేవుని ఆరాధిద్దామా, ఒక్కసారి పూర్ణ మనస్సుతో నిన్ను ఆరాధిస్తానయ్యా, పూర్ణ బలముతో నిన్ను సేవిస్తానయ్యా, పూర్ణ బలముతో నిన్ను ప్రార్థిస్తానయ్యా, పూర్ణ బలముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానయ్యా. ఎందుకంటే నా కుటుంబాన్ని ఎంతవరకు కాచావు, నా కుటుంబాన్ని ఎంతవరకు కాచావు, నా బిడ్డల్ని ఎంతవరకు కాచావు, మా భర్తల్ని ఎంతవరకు కాచావయ్యా, నీవు
మార్చవయ్యా. ఏ మాత్రం నిర్లక్ష్యము కూడకుండా ఎలాంటి ప్రతి వారు కళ్ళు మూసుకొని ప్రభువు వైపు చూస్తూ దేవుడు, ఆయనను ఆరాధిద్దామా. తీర్చే దేవుడు ఆయన. మన సమస్యను తీర్చివేస్తున్నందుకు మా కోడి తన పిల్లలను దాచినట్లుగా, గెద్ద వెతుకుపోకుండా కోడి తన పిల్లల్ని ఎలాగున దాచుకుంటుందో, యేసయ్య అపవాది మన మీదకి రాకుండా, కీడు మన మీదకి రాకుండా, హాని మన మీదకి రాకుండా తన రెక్కలతో మనల్ని కప్పి దాస్తూ ఉన్నాడు. ప్రతి దినము మనల్ని దాస్తూ ఉన్నాడు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరుగుకు. ఆయన నా సంకటములన్నీ కుదురుస్తూ ఉన్నాడు. నా సంకటములన్నీ కుదురుస్తూ ఉన్నాడు. నా ప్రాణము సమాధిలోనికి పోకుండా, నా ప్రాణము సమాధిలోనికి దిగిపోకుండా నన్ను ఎత్తు పట్టుకుంటున్నాడని దేవునికి భక్తుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఈ సమయమందు మనం ఎంతటి వారము ఈ దినమున మన ప్రాణముల సమాధిలోనికి పోయి ఉంటే దేవుని మనం ఆరాధించలేము. ఈ సమయమందు దేవుని మనం కనపరచలేము. ఆయన మన ప్రాణముల సమాధిలోనికి పోకుండా సజీవుల వరుసలో మనల్ని దేవుడు నిలబెట్టాడు. సమయమందు సజీవుల వరుసలో దేవుడు మనల్ని నిలబెట్టాడు. ఈ సమయమందు ఆయన ఒక్కసారి పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామా. నీ ఆత్మ నాలో పెట్టుము తండ్రి. నీ ఆత్మ నాలో ఉంటే ఈ లోకము నాలోనికి రాదు, ఈ పాపము నాలోనికి రాదు, శాపము నాలోనికి రాదు. యేసయ్య ఆయన ఆత్మను ఒక్కసారి ఆహ్వానించుకుందామా మన హృదయాల్లోకి. ఆయన ఆత్మను ఒక్కసారి ఆహ్వానించుకుందామా మన హృదయాల్లోనికి. నా పైకి దిగిరమ్మయ్యా, నా పైకి దిగిరమ్మయ్యా, పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా, పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా, నా పైకి కలిసి పాడదాం. నా పైకి దిగిరమ్మయ్యా, పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా, పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా, పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా. దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చి ఆయన ఆరోహణమైనప్పుడు తన ఆత్మను మన యొద్దకు పంపించి ఉన్నాడు. ఆయన మన యొద్దకు పంపించి ఉన్నాడు. ఆ ఆత్మని ఎవరు హృదయాల్లోనికి ఆహ్వానిస్తామో అని మన పక్షంగా ఈ జ్ఞాపము చేస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడు మన పక్షంగా ఈ జ్ఞాపము చేస్తూ ఉన్నాడు. ఈ సమయమందు నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే, నీలోనికి ఆహ్వానిస్తే ఆయన నీలోనికి వచ్చి నీ కుటుంబాన్ని సరిచేసే దేవుడు ఆయన. నీ కుటుంబాన్ని సరిచేసే పరిశుద్ధాత్ముడు ఆయన. నీలోనికి వచ్చి నీ రోగమును తొలగించే పరిశుద్ధాత్ముడు ఆయన. ఆయన కొరకు నిన్ను సిద్ధపరిచే దేవుడు ఆయన. ఆయన కొరకు నిన్ను సిద్ధపరిచే పరిశుద్ధాత్ముడిని నీలోనికి ఒక్కసారి ఆహ్వానించుకోమా. నీలోనికి ఒక్కసారి ఆహ్వానించుకో. నీ కుటుంబంలో సరిహద్దుగా నిలబడతాడు. నీ గృహంలో సమాధానంగా నిలబడతాడు. నీ కుటుంబంలో శాంతి సమాధానములతో ఆయన ఇచ్చి నిన్ను నెమ్మదితో నింపుతాడు. నిన్ను తలెత్తుకునేవాడిగా ఉంచుతాడు. నిన్ను తలెత్తుకునేవాడిగా ఉంచుతాడు. నీ సమాజంలో పరిశుద్ధాత్ముడు నిన్ను పరిశుద్ధంగా జీవింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను పరిశుద్ధంగా జీవింపజేస్తాడు. దుష్టుల ఆలోచన నీలోనికి రాకుండా, పాపుల మార్గములకు నీవు నడవకుండా, అపహాసకులు కూర్చుండే చోటులకు నీవు వెళ్ళకుండా పరిశుద్ధాత్ముడు నిన్ను ఆపు చేస్తూ ఉంటాడు. నీకు కాపుదలిస్తూ ఉంటాడు. నిన్ను నడిచే మార్గములకు నడిపించే పరిశుద్ధాత్మను, నిన్ను ఆదరించే పరిశుద్ధాత్మను, నిన్ను ఆనందింపజేసే పరిశుద్ధాత్మను, నిన్ను దేవుని కొరకు సిద్ధపరిచే పరిశుద్ధాత్మను ఆయన ఆహ్వానించుకుందాం. ఆయన ఆహ్వానించండి. పూర్ణ హృదయంతో నీవు ఆహ్వానించు. పూర్ణ హృదయంతో నీవు ఆహ్వానించు. నీ కుటుంబ పరిస్థితులు మారిపోతాయి. నీ బిడ్డల పరిస్థితులు మారిపోతాయి. నీ బిడ్డలు నీ మాట వింటడం లేదేమో, నీ భర్త నీ మాట వినడం లేదేమో. దేవుడు పరిశుద్ధాత్ముడు. సర్వమును సమకూర్చే దేవుడు, సర్వమును సరిచేసే దేవుడు ఆయన. పరిశుద్ధాత్మను ఆహ్వానించుకో. పరిశుద్ధాత్మను ఆహ్వానించుకో. ఆయన నీలో పెట్టుకొని శ్వాసముతో నీ కుటుంబము కొరకు దేవుని
ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందామండి. వాక్యం కొరకు సిద్ధపడుతూ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీ యొక్క సార్వభౌమ అధికారం బట్టి మీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీరు పాటల ద్వారా మహిమ పొందుకున్నందుకు యేసయ్య నీ వాక్య లేఖనముల ద్వారా యేసయ్య మేము ధ్యానించడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. నీ దైవజనులు నాయన ప్రభా, అయా నీ ప్రియ కుమారులు నాయన ప్రభా యేసయ్య నీ వాక్యమును నాయన ప్రభా తండ్రి అయా చెప్పుచుండగా అయా ఆ బాకాను నాయన ప్రభా వాక్యమనే బాకాను మా చెవులలో ఊదుచుండగా వినగల చెవులు, గ్రహింపగల మనసు మా అందరికీ అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. సహాయం చేయండి, దీవించండి ప్రభా నా తండ్రి. నీ వాక్యము నాన్న ప్రభా అయా మా త్రావులకు వెలుగు నా తండ్రి, బాధల్లో మాకు నెమ్మదినిస్తుంది నా తండ్రి. నాన్న ప్రభా నీ వాక్యం నాన్న ప్రభా మేము వినుచుండగా అది మా బ్రతుకులకు నెమ్మదిగా నాన్న ప్రభా మార్చుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మా గ్రామాన్ని నాన్న ప్రభా తండ్రి, మా యొక్క ఉస్సునపురం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని నీ చేతులు సమర్పిస్తున్నాం. దీవించండి. ఈ పరిచర్య నాన్న అయ్యా విధాలుగా విస్తరించబడటానికి, అభివృద్ధి పరచబడటానికి నీ కృపను నాన్న ప్రభా తండ్రి ఈ స్థలంపై ఉంచమని అయ్యా. మరి ముఖ్యంగా దైవజనులు చెప్పుచున్న ప్రతి మాటలో నాన్న ప్రభా నోటుకు బోడగా ఉండి మీరే వాడుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసని పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి పొందుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందామండి.